కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిట్టా డిసోజా గారు ఈరోజు ఏఐఎంసీ నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లంబా గారు ఇచ్చిన ఆదేశాల మేరకి తెలంగాణలో 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి పోవాలని మేము బయలుదేరినప్పుడు మమ్మల్ని అడ్డుకుంటే మోదీ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేశాం. మోదీ గారు బిల్లు పెట్టడం ఒక ఎత్తు అయితే మహిళలందరి చెవులో నేషనల్ పెద్ద కమలం పువ్వు మా చెవులో పెట్టేశాడు. ఈరోజు 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్ర కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చోవడం విట్టూరం అనిపిస్తుంది. మహిళలకి పెద్దపీట, సబ్కే సాత్ సబ్కే వికాస్, బేటీ బడావ్ బేటీ బచావ్ అంటారు. అక్కడ పక్కనేమో క్రైమ్ రేట్ ఒక పక్కన పెరుగుతూ ఉంది. చేసేదంతా మరి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. మరి ఈరోజు చాలా పెద్ద పెద్ద నాయకులు, అధినాయకులు ఉన్నారు. కులగణన అనేది రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేయడంలో 100% అది చూసి అట్లీస్ట్ మోదీ గారు నేర్చుకోవాలి. చిన్నోడైనా కూడా రేవంత్ రెడ్డి చంపపెట్టు లాగా బీసీ కులగణన అనేది కంప్లీట్గా మంచిగా చేసి బయటకు తీసుకొచ్చారు. కానీ 33% ఇచ్చిన తర్వాత బిల్లు పెట్టి ఆగమేఘాల మీద రాజ్యసభలో గతంలో సోనియా గాంధీ గారు బిల్లు పెట్టారు కాబట్టి ఆ బిల్లు పక్కకి దోస్తూ వీళ్ళ ఆధిపత్యం చెల్లించాలని లోక్సభలో, రాజ్యసభలో రెండిట్లో కూడా వాళ్ళకు మొత్తం ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. బిల్ పాస్ చేసి అంటే మీరు చూడండి ఎక్కడ వ్యవస్థ ఎక్కడ పోతుందో. ఈరోజు మాకు ఆపర్చునిటీస్ అనేవి రావాలి అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ రావాలి. ఇవ్వద్దు, ఇంప్లిమెంటేషన్ చేయొద్దు. అట్లాంటప్పుడు అనుకున్నప్పుడు బిల్లు ఎందుకు పెట్టినాడు? మరి మోదీకి మహిళలపైన ఎంత చిత్తశుద్ధి ఉంది? సో ఇక్కడ ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయాలని అనుకోరు. నిర్మలా సీతారామన్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతా. జిఎస్టీ లేసి బండబాదుడు బాగుతుంది, ఉల్లిగడ్డల రేటు పెంచుతుంది, నిత్యావసర సరుకుల రేట్లు పెంచుతారు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పైన ఉన్న ఇంత చిత్తశుద్ధి ఈరోజు మరి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేంద్ర మంత్రిగా ఉన్న ఆవిడ ఒక్కసారి మాట్లాడడానికి కూడా మనసు రాలేదని అంట. సో ఎంతమంది ఎంపీలు ఉన్నా మరి ఇక్కడ వీళ్ళు నిద్రపోతున్నారా? గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్న ఈరోజు బీజేపీ నేషనల్లో మొత్తం రూలింగ్లో ఉన్నా కూడా ఈరోజు సావు సప్పు సల్లిగినిపించింది అన్నట్టు వచ్చిన తర్వాత డిలిమిటైజేషన్ అంటారు. ఎంతసేపు చేయాలనుకున్నాడు? అక్కడ అంతమంది కూర్చొని అందుకే తిడతా ఉంటారు. పొద్దున్న లేస్తే ఆడవాళ్ళందరూ కూడా పార్లమెంట్లో తిడతారు. ఇంకా మాలాంటి వాళ్ళు వస్తే డబల్ తిడతారు. కాబట్టి మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావద్దని మోదీ ఈరోజు నిజంగా కూడా చూడాలంటే బీజేపీ చాలా మంది చెల్లెలు ఉన్నారు, ఎవరికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా పాపం అంటారు లేదక్క మాకు కూడా అవకాశాలు రాలేదని. మరి ఇక్కడ కూర్చున్న 8 ఎంపీలు మరి మాట్లాడరా? రాబోయే కాలంలో ఇది ఆరంభం కానీ అంతం కాదు. సో ఖచ్చితంగా మళ్ళీ ఆఫీస్ ముట్టడి చేస్తాం, వీళ్ళందరితో మాట్లాడతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. దొంగల్లాగా ఎందుకు పోతాం, దొరల్లాగా అడుగుతున్నాం. ఈరోజు మహిళా శక్తి, మహిళలకి చాలా పెద్ద శక్తి ఉంటుంది రాజ్యాంగంలో. వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ ఎదగాలన్న మహిళలే, ఒక పొలిటికల్ పార్టీ పడిపోవాలన్న మహిళలే. సో 6 గ్యారంటీలతోటి రేవంత్ రెడ్డి గారు ముందుంటే ఇదే కాకుండా ఈరోజు మోదీ గారు చేస్తున్న తప్పుడు పనికి మేకప్లకి, సూట్లకు, బూట్లకి ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు ఈయన చేసినందుకు మరి సిగ్గు చేయటం తెలియజేస్తూ మహిళలకి ఇప్పటికైనా సరే అది ఇంప్లిమెంట్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రధానమంత్రిని కోరుతున్నాం. లేదు అంటే మాత్రం తెలంగాణకు వస్తే సార్ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మాత్రం ఖచ్చితంగా మా చెల్లెళ్ళు అందరం ముట్టడిస్తాం. ఇది మా హెచ్చరిక. ఈరోజు పోలీసులు ఆపొచ్చు, బొమ్మ మేము రోడ్డు మీద కాల్చొచ్చు, కానీ రేపటెల్లుండి మాత్రం ఈ ఎంపీలు అయితే తిరుగుతున్నారు కదా, మరి నోరు మూసుకొని ప్రతి సబ్జెక్టు పైన చాలా పెద్దగా మాట్లాడతారు కదా. ఈరోజు మరి టేప్ వేసుకొని ఎందుకు కూర్చున్నారు? ఈరోజు రఘునందన్ గారే కానీ, ఈటల రాజేందర్ గారే కానీ, బండి సంజయ్ గారే కానీ, కిషన్ రెడ్డి గారే కానీ మతతత్వ రాజకీయాలు మాట్లాడతాడు రాజాసింగ్. కానీ ఈరోజు నేను అదే మాట్లాడుతున్నా, ఒకటే మాట్లాడుతున్నా, ఇంప్లిమెంటేషన్లో ఏం ప్రాబ్లం జరుగుతుంది, డీలిమిటైజేషన్ అంటూ పక్కకు పెట్టి కాలయాపన చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలని మహిళా సంఘాలందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.